వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఆహా ఏమి రుచి. సో మరి ఇప్పుడు బెల్లం ఆరిది. అవునా, చేసేద్దాం. ఐటమ్ పేరు చెప్పాలి. బెల్లం ఆరిది. అదే బెల్లం ఆరిది పేరేనా? తూర్పు గోదావరి జిల్లా స్పెషల్ ఐటమ్ అండి బెల్లం ఆరిది. దీనికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి. బెల్లం ఆరిదికి కావాల్సిన పదార్థాలు: వరిపిండి, బెల్లం, కొబ్బరి తురుము, ఇలైచీ పౌడర్. నోట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలంటే స్టవ్ వెలిగించాలి. ముందు వెలిగించండి. ఓకే, తర్వాత ఇదేం పౌడర్? ఇది బియ్యం పౌడర్. ఒక కప్పుకి ఒక కప్పు నీళ్లు. ఫస్ట్ నీళ్లు తీసుకోవాలి. ఒక కప్పు నీళ్ళకి కొద్దిగా బెల్లం, కొంచెం బెల్లం సరిపోతుందా? అది కరగాల. ఈ పిండి వేసుకోవాలా? ఈ పిండి మరుగుతే వేసేస్తాం. కొంచెం మరగాలి అది. ఓకే, తర్వాత ఇవి వేసుకోవాలా పిండి? ఇది పాకం పట్ట. అవునా పెట్టదు, మరి పాకం అయిపోద్ది లోపు. ఓకే, దీనిలో ఏం వేసుకోవాలి ఇప్పుడు? ఒక కప్పు బెల్లం, ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నీళ్లు, పావు కప్పు కొబ్బరి కూర, పావు కప్పు పచ్చి కొబ్బరి కూర. ఇప్పుడు ఇది పాకం అవ్వాలా? మరిగితే అంటే లేత పాకమో ముదురు పాకమో? లేతదమ్మా, లేతది. ఈ కరిగిపోతే చాలు. ఓకే, సో ఇది అయిందా? పిండి వేసుకోవాలి ఇప్పుడు. సో ఆ పిండిలో ఇది కలుపుకుంటూ ఉండాలి. కొంచెం పొడి పిండి వేసుకొని అంటుకోకుండా. ఏం చేయాలి ఇప్పుడు? వాటిని ఉండలు చేసుకోవాలా? ఉండలు కాదు, ఓ వీటిని మనం తాలికలు లా చేస్తాం. తాలికలే, అది పాలతో. అవి పాల తాలికలు, అవి వేరే, కానీ ఇవి మాత్రం బెల్లం తాలికలు. సో ఇలా తాలికలు చేసుకోవాలి మొత్తం అన్ని కూడా. ఇప్పుడు మరుగుతుంది కదా. అవును, వేసేయాలి. వేసేయచ్చు. ఇలాచీ పౌడర్ వేయాలమ్మా. అయిపోయింది, ఇది తయారైపోయింది. ఇలాచీ పౌడర్ వేసి వేయండి మామగారు. మొత్తానికి బెల్లం అంతా దగ్గరికి వచ్చేసి పాకం అంతా భలే ఉంది. కొబ్బరి కూడా వేసారు కదా, మొత్తం పైకి తేలుతుంది అది. బెల్లం ఆరిది. బెల్లం ఆరిది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి నోట్ చేసుకోండి. బెల్లం ఆరిదికి కావలసిన పదార్థాలు: వరిపిండి, బెల్లం, కొబ్బరి తురుము, ఇలైచీ పౌడర్. బెల్లం ఆరిది తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి ఒక కప్పు నీళ్లను వేసి కొద్దిగా బెల్లం, ఒక కప్పు వరిపిండి వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే స్టవ్ పై కుక్కర్ పెట్టి ఒక కప్పు బెల్లం, ఒక కప్పు నీళ్లు, హాఫ్ కప్ పచ్చి కొబ్బరి తురుము వేసి పాకం పట్టించాలి. ఆ తర్వాత బాయిల్ చేసి రెడీ చేసిన వరిపిండిని తాలికల మాదిరిగా రోల్ చేసుకుని బాయిల్ అయిన బెల్లం పాకంలో వేసి కలుపుకొని దగ్గరయ్యే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత కొద్దిగా ఇలైచీ పౌడర్ ని వేసి సర్వింగ్ బౌల్లోనికి తీసుకుంటే తీయని బెల్లం ఆరిది తినడానికి రెడీ. For innovative and yummy recipes, log on to www.youtube.com/recipe.